మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లులో బీజేపీ మహిళా నాయకురాలు నాగసముద్రం శ్రీదేవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. గుంతకల్లులో బీజేపీ మహిళా నాయకురాలు అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు గుంతకల్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీమతి నాగసముద్రం శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేవైఎం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు జిలకర విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీదేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కొలిమి రామాంజనేయులు, బీజేవైఎం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు జిలకర విక్రమ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా అక్క శ్రీదేవి అక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇలాగే మరిన్ని పదవులు ఆరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బీజేవైఎం తరఫున కేక్ కట్ చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో వచ్చినటువంటి సందర్భంగా సంబరాలు జరుపుకుంటూ ఈ ఫస్ట్ బర్త్డే కావడంతో కేక్ కట్ చేయడం జరిగినది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే పై స్థాయిలో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విక్రమ్. నమస్కారం. ఈరోజు మా సోదరి సమానురాలైనటువంటి నాగసముద్రం శ్రీదేవి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలో ఉండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సోదరి నాగసముద్రం శ్రీదేవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి కుటుంబంలో అందరూ ఆత్మీయ అభిమానంతో కలిసి అనేకమైనటువంటి విషయాల్లో కూడా భాగస్వామ్యంగా ఉంటాం. అందులో భాగంగా ఈరోజు పుట్టినరోజు చేద్దామంటే సందడి వద్దని చెప్పి తన ఇంట్లో మాకి గెస్ట్గా ఆహ్వానించి ఇక్కడే మాకి కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మమ్మల్ని గెస్ట్గా పిలిచడం కూడా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీలో మహిళలు కూడా చాలా గౌరవము, ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి కుటుంబ సభ్యులుగా ఉంటాం కనుక నాగసముద్రం శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాం. మరింత ఉన్నతమైనటువంటి పార్టీలో బాధ్యత తీసుకుంటూ నిండు 100 ఏళ్ళు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో నిండు 100 ఏళ్ళు జీవించాలని మంచి దాంట్లో పుట్టినరోజు కార్యక్రమాలు వసదైన కుటుంబంగా భారతీయ జనతా పార్టీలో ఇంకా అనేకమైనటువంటి అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు రేపు వచ్చే సంవత్సరంలో కూడా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఉపాధ్యక్షులైనటువంటి విక్రమ్ గారు నా మీద అభిమానంతో మా ఇంటికి వచ్చి నాతో కేక్ కటింగ్ చేయించి నాకెంతో సంతోషంగా ఒక పండుగ వాతావరణాన్ని ఇచ్చినందుకు కొలిం రామాంజనేయులు అన్న గారికి, విక్రమ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాదు భారతీయ జనతా పార్టీలో పొద్దుటి నుంచి నాకు మెసేజీలు, ఫోన్లు అందరు చేసి నా మీద ఎంతో అభిమానులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ అభిమానం ఇలాగే నా పైన ఎల్లప్పుడూ ఉండాలి. మీ అందరితోనూ నేను కలిసి పని చేస్తాను. ఇంకా ముందు కూడా చేయాలని కోరుకుంటున్నా. అదే విధంగా నిన్న జరిగినటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవడం, బీజేపీ ఆధిక్యాన్ని చేకూర్చడం చాలా సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో రావడం భారతదేశంలోనే ఒక చరిత్రగా నిలిచిపోయే పార్టీగా భారతీయ జనతా పార్టీ నిరూపించింది. ఎందుకంటే అక్రమాలు అన్ని జరిగేది వెస్ట్ బెంగాల్లోనే. అది నిరకట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజు అడుగు వేసింది. ఇంకా నుంచి భారతదేశంలో కూడా అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ కమలం వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంతోషాన్ని అభినందించినందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై హింద్.